ఒక లెజెండరీ యాక్టర్ కి కొడుకుగా పుట్టి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కెరీర్ డౌన్ అయినా కూడా పాన్ ఇండియన్ సినిమాని ఒక డేంజరస్ విలన్ గా ఎలా రూల్ చేస్తున్నాడు. స్టార్టింగ్ లో ఒక యాక్షన్ రొమాన్స్ మూవీతో హీరోగా వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత ఆయన లైఫ్ లో చాలా పెద్ద కాంట్రవర్సీస్ అయ్యాయి. ఈయన కెరీర్ అయిపోయింది, ఇంకా సినిమా ఇండస్ట్రీకి పనికిరాడు అని చాలా మంది అన్నారు. చాలా బ్యాడ్ టైం ఫేస్ చేశాడు, ఆల్మోస్ట్ డెత్ బెడ్ వరకు వచ్చేసాడు. బట్ ఆయన మారాలనుకున్నాడు అండ్ తన హెల్త్ ని కాపాడుకున్నాడు. ఆ తర్వాత ఒక మెడికల్ కామెడీ మూవీలో మంచి మనసు ఉన్న డాన్ గా యాక్ట్ చేసి అందరినీ ఏడిపించి నవ్వించాడు. ఆ తర్వాత చాలా స్ట్రగుల్స్ నుంచి బయటకి వచ్చాడు. ఇప్పుడు హీరోగా కాకుండా తన మ్యాసివ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాన్ ఇండియన్ సినిమాలో ది మోస్ట్ పవర్ఫుల్ విలన్ గా మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. రిజల్ట్ ఒక పెద్ద పాన్ ఇండియన్ మైనింగ్ ఎపిక్ లో మరియు ఒక తమిళ స్టార్ హీరో యాక్షన్ థ్రిల్లర్ లో హీరోని డామినేట్ చేసిన విలన్ గా నచ్చలేపాడు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న బాలీవుడ్ ఎనర్జీ కింగ్ రివెంజ్ డ్రామాలో ది మోస్ట్ టెరిఫైయింగ్ మాస్టర్ మైండ్ కాప్ గా యాక్ట్ చేసి థియేటర్స్ ని ఊపేస్తున్నాడు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా తగ్గకుండా బాలీవుడ్ హీరో నుంచి పాన్ ఇండియాస్ డేంజరస్ విలన్ గా మారిన ఆ లెజెండరీ స్టార్ మన సంజయ్ దత్. ఆయన యాక్ట్ చేసిన మూవీస్ లో మీకు ది బెస్ట్ గా కమెంట్ చేయండి. అండ్